రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. పెద్ద ట్రైలర్ అందరూ చూసే ఉంటారు. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ కూడా అసలు చాలా యునానిమస్ గా ఉందని చెప్పుకోవాలి. సో అయితే ఈ సినిమాలోనే చాలా సస్పెన్స్ ఉన్నాయి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు వాటిని అనేది వినిపిస్తుంది. అయితే ఒకటి దీనిలోని రామ్ చరణ్ కి కాళ్ళు రెండు ఉంటాయా ఉండవు, అంటే ఏదైనా సందర్భంగా తీసేస్తారా క్యారెక్టర్ పరంగా? సో ఇదొకటి కొంచెం డౌట్ఫుల్ గా ఉంది. అసలు మూవీ ఎలా ఉండబోతుంది ఇదైతే మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఫుల్ ఖుషిగా ఉన్నారు సార్ అందరూ ట్రైలర్ చూసిన తర్వాత. సో ఇంకొక ట్రైలర్ కూడా ఏమైనా ఉంటుందా అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మూవీ రిలీజ్ అయ్యేలోపు. సో అంటే మూవీలోని డైరెక్టర్ రామ్ చరణ్ కాళ్ళు రెండు తీసేసే సీన్ ఏమైనా ఉంటుందా అని ఒక డౌట్ ఉంది అందరికి. సో అలాగే ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి సినిమా మీద. మీరేమో ఇప్పుడు ఈ ట్రైలర్ లో సీక్రెట్స్ కొన్ని ఉన్నాయి. ఈ సీక్రెట్స్ ని డీకోడ్ చేస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి అనేది చేస్తున్నారు. మామూలుగా కొంతమంది ఇదే పనిలో ఉంటారు, ట్రైలర్ ని డీకోడ్ చేయడం. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫోటోలాగా కన్వర్ట్ చేసేస్తారు మొత్తం. సో చేసేసి దానిలో ఎలా ఉన్నాయి, అట్లాగే స్లో మోషన్ లో చూస్తే కూడా మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఎందుకంటే ట్రైలర్ అంటేనే ఫాస్ట్ కటింగ్ లో ఉంటది. దాన్ని జాగ్రత్తగా స్లో మోషన్ లో పెట్టుకొని మనం 40% 50% పెట్టుకొని చూసుకుంటూ వస్తే చాలా విషయాలు మనకి మామూలుగా చూస్తే అర్థం కానివంతా కూడా అర్థమవుతాయి. సో అలాగే చాలా మంది చేస్తుంటారు. అలాగే చాలా మంది చేసి చెప్పింది నేను చెప్తున్నాను. నేను డిసెక్ట్ చేయలేదు ఆ ట్రైలర్ ని, కాకపోతే నేను కూడా చూశాను 2-3 సార్లు. సో వీళ్ళు చెప్పిన దాన్ని కన్విన్సింగ్ అనే అనిపించింది నాకు కూడా చూసినప్పుడు. అంటే ఫస్ట్ చూసినప్పుడు అది మనం గమనించాం, కానీ ఇది చెప్పిన తర్వాత చూస్తే అది మనకు అర్థమవుతుంది. అలాగా అసలు ఏముంది, మామూలుగా మనకి తమిళ సినిమాల్లో ఎప్పుడు కూడా హీరోకి ఏదో ఒక అంగవైకల్యం పెడతా ఉంటారు. కుంటోళ్ళు, గుడ్డోళ్ళు. హీరోయిన్ కూడా గుడ్డి ఉంటది, చెవుడు ఉంటది, కుంటు ఉంటది. అలాగా మనుషులకి అంటే మామూలుగా హీరోలకి ఒక హర్డిల్స్ పెట్టడం అనేది కామన్. ఎప్పుడైనా మనకి రాముడు లాంటి వాళ్ళకే అనేక హర్డిల్స్ ఉంటాయి కదా. ఈ హర్డిల్స్ ని ఎలా దాటుకుంటూ పోయారనేదే హీరోయిజం. సో హర్డిల్స్ లేకుండా సులభంగా పోయి సాధిస్తే అది ఎవరికి మజా ఉండదు. హర్డిల్స్ ఉండాలి, హర్డిల్స్ లో కష్టాలు ఉండాలి, కన్నీళ్లు ఉండాలి, మనం ఏడవాలి, ఇవన్నీ చేసినాక జయించాలి. అప్పుడే ఐడెంటిఫై అవుతారు. మామూలుగా సింపుల్ పోయి తను అనుకున్నది గోలు అంటే అమ్మాయిని లవ్ చేశాడు, లవ్ అయిపోయింది, పెళ్లి చేసుకున్నాడు, ఏముంటది దాంట్లో మజా? సో ఇది కావాలి. ఇది ఫార్ములా మామూలుగా ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి, సినిమాలు రాకముందు నుంచి కూడా మన కావ్యాల్లో కూడా ఇదే ఫార్ములా ఉంది. తమిళ వాళ్ళు ఈ ఫార్ములా ఎక్కువ చేస్తారు. తెలుగు వాళ్ళు ఒకప్పుడు చేసేవాళ్ళు కాదు. ఈ మధ్య తెలుగు వాళ్ళు కూడా ఇది పెట్టుకున్నారు. సో మనకి సుకుమార్ చూస్తే కూడా సుకుమార్ ఈ తమిళ్ని బాగా అడాప్ట్ చేసుకొని దాంట్లో అదేంటి రంగస్థలంలో అతను చోటోడు, తర్వాత పుష్పాల్లో అతను గూనోడు, ఏదో ఒకటి పెట్టడం అనేది చేస్తున్నారు. ఇప్పుడు ఇతను కూడా ఇతను శిష్యుడు, సుకుమార్ శిష్యుడే కదా బుచ్చిబాబు కూడా. పైగా దీంట్లో కూడా సుకుమార్ రైటింగ్స్ అని వాళ్ళ బ్యానర్ ప్రజెంటేషన్ ఉంది. సో దీంట్లో కూడా సుకుమార్ సినిమా కూడా ఫస్ట్ సినిమాలో ఉప్పిన్ లో కూడా వాడికి అంగం తీసేస్తారు ఫైనల్ గా హీరోకి. అది ఒక షాక్ ఎలిమెంట్ అనమాట. ఇప్పుడు దీంట్లో కూడా రామ్ చరణ్ ఒక కాలు అంటే కాళ్ళని తీసేయడం, అంటే ఒక కాలు కుంటి అయిపోతాడు రామ్ చరణ్. కుంటి అయిపోయినాక కూడా గేమ్స్ లో ఎలా జయించాడు అన్న కాన్సెప్ట్ తో చేశాడు అనేది ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన వాళ్ళు చెప్తున్నారు. దీనికి ఇంకొన్నిటిని కలిపారు. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బుచ్చిబాబు కొన్ని ఇంటర్వ్యూలో చెప్పాడు, లాస్ట్ 50 నిమిషాలు విపరీతంగా ఎమోషనల్ గా ఉంటది, అసలు షాక్ అవుతారు, మొత్తం డిస్టర్బ్ అయిపోతారు ఆడియన్స్ అని చెప్పాడు. అంటే ఏమై ఉండొచ్చు డిస్టర్బ్ అవడానికి? హీరోకి ఏదైనా చెయ్యాలి. ఒక షాక్ ఎలిమెంట్ అంటే ఏమైంది అంటే ఇప్పుడు దీన్ని చూస్తే హీరో కొద్దిగా కాలు లాగుతూ నడుస్తున్నాడు. కొన్నిట్లో సీన్లలో కాలు ఒక కుడికాలు ఇట్లా పెట్టుకొని ఉన్నాడు. ఇవన్నీ చూస్తే దీంట్లో కాలు పోతుంది. కాలు పోయినా కూడా పారా అథ్లెటిక్ అంటారు. పారా అథ్లెట్ అంటే పారా ఒలింపిక్స్ కూడా జరుగుతాయి అన్నమాట. అంటే కాలనే కాదు, ఎనీ ఫిజికల్ అంటే విజువల్లీ ఛాలెంజ్డ్ అంటారు, లేకపోతే దాన్ని ఉంటారు డిఫరెంట్లీ ఏబుల్డ్ అని అంటారు. మామూలుగా మన వాళ్ళు డిజేబుల్డ్ అంటారు. అంగవైకల్యం అనకూడదు, వాళ్ళని డిఫరెంట్లీ ఏబుల్డ్ అని పిలవాలి, డిజేబుల్డ్ అని పిలవకూడదు అనేది వాళ్ళ సంఘాలు చెప్తున్నారు. ఏదేమైనా రామ్ చరణ్ కుడికాలు ఇరిగిపోయింది, కుడికాలు పనిచేసి సీరియస్ గా. అటువంటప్పుడు కూడా ఇతను ఎలాగా
తన స్పోర్ట్స్ మ్యాన్షిప్ ని స్పోర్ట్స్ స్పిరిట్ ని నిలబెట్టి ఉమ్, పోరాడి చేశాడు. అందుకనే అతను నేను ఆడలేదు పోరాడాననే ఒక డైలాగ్ ఉంది. సో అంటే మామూలుగా అయితే ఏదో ఒక హర్డిల్ ఉండాలి కదా, ఫిజికల్ హర్డిల్. అవును. ఆ హర్డిల్ ఇలా పెట్టారు అనేది జనం చెప్తున్నారు. అది కరెక్టే అనిపిస్తుంది. మన ట్రైలర్ చూస్తే కూడా 2-3 చోట్ల అది కనబడుతుంది. అంటే బేసిక్ ఏంటంటే ఇది ఫస్ట్ ఏమో కోడి రామమూర్తి రామ్. కుస్తీ కోడి రామమూర్తి బయోగ్రఫీ అన్నారు. అవును. తర్వాత బుచ్చిబాబు ఏం చెప్పాడంటే కాదు, మా ఏరియాలో పెద్దిరాజు అనే ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి ఇటు క్రికెట్ ఇటు వాలీబాల్ రెండిట్లో కూడా ఎక్స్పర్టైజ్ ఉండేది. అందుకని నాకు ఈ క్రాస్ ఓవర్ స్పోర్ట్స్ మీద బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ స్టోరీ చేస్తే బాగుంటది అనిపించింది. అందుకని నేను అనేక స్పోర్ట్స్ సినిమాలు అవన్నీ చూసి చేశానన్నాడు. మొన్న కూడా రామ్ చరణ్ ముంబైలో మాట్లాడుతూ ఇటు సల్మాన్ ఖాన్ కి అమీర్ ఖాన్ కి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా స్పోర్ట్స్ సినిమాలు తీసి సక్సెస్ అయ్యారు కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ తోనే మేము కూడా చేశామని. అంటే క్లియర్ గా ఏమవుతుందంటే స్పోర్ట్స్ లో ఇతను క్రాస్ స్పోర్ట్స్ పర్సన్. అంటే మామూలుగా ఫస్ట్ ఏమో కుస్తీ అనుకున్నారు, తర్వాత క్రికెటరు, తర్వాత రన్నరు. అయితే ఇప్పుడు ట్రైలర్ లో చూపించనే ఒక యాంగిల్ ఉంది, అది అథ్లెట్. అంటే రామ్ చరణ్ అథ్లెట్ కూడా. ఈ అథ్లెట్ అనేది ట్రైలర్ లో చూపించలేదు, ఈ 3 మాత్రమే చూపించారు. సో ఈ అథ్లెట్ పారా అథ్లెట్ పోటీల్లోకి ఎలా వెళ్తాడు అనేదే కథ. అందులో వెళ్ళడానికి అంటే బేసిక్ గా ఏంటంటే రామ్ చరణ్ ఒక బెల్లం ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు. పనిచేస్తున్నప్పుడు అతనికి ఈ 3 ఇష్టం. ఏది క్రికెట్, కుస్తీ, రన్నింగ్. అక్కడ యూత్ కంతా కూడా అతను దేవుళ్లాగా, అది ఫస్ట్ డేలా అని చెప్పాడు కదా, పెద్ద అంటున్నారు, పెద్ద ఏమన్నా దేవుడరా అని బొమ్మ ఇరానీ క్యారెక్టర్ చెప్తున్నాడు కదా. సో అలాగా ఇతను ఉంటాడు. ఆ టైంలో విలన్స్ ఇతన్ని అటుకొని ఇతను ఆ క్రమంలో ఇతని కాలు పోతుంది. అంటే వీడు కాలు లేకపోతే వీడు ఆడలేడు కదా, అదే పారా అథ్లెట్ అంటే అర్థం అవుతుంది. అదే కాలు లేకపోతే వీడు ఆడలేడు కదా అనే యాంగిల్లో వాళ్ళు అటాక్ చేస్తారు. అప్పుడు అందరూ కూడా నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక సాధ్యం కాదు అంటే ఒక సాధ్యం కాదనే స్థితిలోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి అతను దాన్ని లాస్ట్ 15 minutes లో అతను ఎలా కాలు లేకపోయినా కూడా పారా అథ్లెట్ గా వెళ్ళి ఇంటర్నేషనల్ గా ఇది చేయగలిగాడు అన్న ఒక యాంగిల్ తీసుకొని ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేశారనేది చెప్తున్నారు. ఇదే కానీ చేస్తే అది కొంత వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ట్రైలర్ కూడా చాలా బాగుంది యాక్చువల్ గా. కాకపోతే నేను పర్సనల్ గా చూసినప్పుడు ట్రైలర్ లో నాకు ఒక ప్రాబ్లం ఏంటంటే స్ట్రాంగ్ విలన్ కనపడలేదు. అంటే మామూలుగా అంటే కుట్రలు కుయుక్తులు ఇవన్నీ ఉండొచ్చు కానీ ఒక బలమైన విజువల్ విలన్ అనేది ట్రైలర్ లో లోపించింది అనిపిస్తుంది. కానీ రామ్ చరణ్ మాత్రం వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ గా అతని బాడీ లాంగ్వేజ్ కానీ అవన్నీ ఉన్నాయి. అట్లాగే ఇంకొక లోపం వచ్చి అథెంటిక్ ఉత్తరాంధ్ర ఇది కూడా లేదు. అంటే ఒక పుష్ప చూస్తే మనకు అథెంటిక్ చిత్తూరు వచ్చింది కదా, అలాగా దీంట్లో లేదు. చాలా మామూలు భాష చాలా చోట్ల ఉంది. అక్కడక్కడ 1-6 పదాలు వాడారు తప్ప ఓవరాల్ గా తీసుకున్నప్పుడు ఒక ఉత్తరాంధ్ర అథెంటిక్ డైలెక్ట్ అనేది ఆ భాష అనేది వాడలేదు. అది క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే అది అందరికి అర్థం, దీంట్లోనే కొన్ని డైలాగులు అర్థం కావట్లేదు జనాలకి. అట్లా ఏమన్నా అర్థం కాకుండా పోతుందని వాళ్ళు భయపడినట్టున్నారు. పుష్పలో ధైర్యం చేశారు. ఎందుకంటే చిత్తూరుది ఆల్రెడీ తమిళనాడులో ఇండస్ట్రీ ఉండడం వల్ల చిత్తూరు భాష మనకి చిన్నప్పటి నుంచి కూడా సినిమాల్లో కొంత అలవాటు చేశారు. ఆ యాక్సెంట్ నెల్లూరు చిత్తూరు అలవాటు చేశారు. కానీ ఉత్తరాంధ్రది అంత పాపులర్ గా అలవాటు చేయలేదు. సో దానివల్ల కూడా వీళ్ళు కొంత భయపడి కొద్దిగా మామూలు భాష వాడారు. సో ఏదేమైనా ట్రైలర్ ఖచ్చితంగా ఇది ఉంది. దానికి బడ్జెట్ కూడా 18 గంటలు అయింది ఇప్పటికి. ఇప్పుడే చూసాను నేను. 2,30,00,000 వ్యూస్ ఉన్నాయి. ఆ తర్వాత 4.5 లక్షల లైక్స్ ఉన్నాయి, 16,000 కామెంట్స్ ఉన్నాయి. సో ఇది ఒక అంటే ఏదో రికార్డును బ్రేక్ చేయడం కాదు కానీ బట్ మంచి బడ్జెట్ అయితే క్రియేట్ చేసింది. 3 నిమిషాలు చేశారు. సో ఒక రకంగా కథ అయితే అందరికి అర్థమైంది కానీ అర్థం కాని ఎలిమెంట్స్ ఇప్పుడు మనం గెస్సింగ్ అనేది అర్థం కాని ఎలిమెంట్స్ దాంట్లో చెప్పదలుచుకొని చెప్పినవి అయితే ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ చాలా ఎక్స్ట్రాడినరీ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. సో ఇది కంప్లీట్ గా రామ్ చరణ్ సినిమానే అనేది కూడా అర్థమైపోయింది, హీరో సినిమానే. అట్లాగే ఆ అమ్మాయి క్యారెక్టర్ జాన్వి క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ కనబడుతుంది. అంటే కేవలం ఏదో గ్లామర్ డాల్ లా కాకుండా
ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్. మామూలుగా మనకి వాళ్ళ సుకుమార్ సినిమాల్లో విమెన్ క్యారెక్టర్స్ కూడా బలం, మనకు తెలుసు పుష్పలో ఎంత బలమైన క్యారెక్టర్ అనేది, అలాగా దీంట్లో కూడా అమ్మాయి క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్ అనేది అర్థమవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.